డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తన కొత్త సినిమా మదరాసి ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆయనకి రీ ఎంట్రీగా భావిస్తున్నారు. ప్రమోషనల్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన తన గత చిత్రం సికిందర్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడారు. మురుగదాస్ అన్నారు, ఆ సినిమా కథ నాకు చాలా దగ్గరగా, సికిందర్ కి బలమైన స్టోరీ ఉంది. సాధారణంగా మనం సంబంధాల విలువ తెలియదు, కానీ ఒక స్నేహితుడు కనిపించకపోతే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాం. అలాగే భార్య చనిపోయిన తర్వాత మొత్తం గ్రామమే ఒక కుటుంబంలా మారుతుంది. నేను ఆ సినిమా గురించి అనుకున్నది వేరుగా, కానీ స్క్రీన్ పై చూపించబడింది వేరుగా. నేను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాను. అంతేకాక ఆ సినిమా ఫెయిల్యూర్ కి నేను ఒక్కడనే కారణం కాదు అన్నారు. అలాగే విజయవంతమైన సినిమాల గురించి, ముఖ్యంగా గజనీ గురించి అడిగితే ఆయన అన్నారు, గజనీ ఒక రీమేక్. అమీర్ ఖాన్ తో పనిచేయడం నాకు చాలా సంతోషం. నేను ముందే ఒకసారి ఆ సినిమాని చేశాను. మీరు అనుకున్న దానికి పూర్తిగా అంగీకరించే టీం ఉంటే ఫలితంగా వేరుగా ఉంటుంది. నేను ఏదైనా చేసి ప్రేక్షకులు అంగీకరించకపోతే దాన్ని అర్థం చేసుకుంటాను, కానీ నేను అనుకున్న విధంగా సినిమా రావడం జరగకపోతే దాని వల్ల నాకు పెద్దగా బాధ ఉండదు అన్నారు. అంటే మురుగదాస్ స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, సికిందర్ ఆయన చేతుల్లో పూర్తిగా లేకపోవడం వల్లే సినిమా బాగా రాలేదని, పూర్తి సపోర్ట్ లేకపోవడం వల్ల ఆయన దాన్ని స్క్రీన్ పై సరిగ్గా మలచలేకపోయారని చెప్పారు. అందుకే ఆ సినిమా ఫెయిల్యూర్ పై ఆయనకి పెద్దగా పశ్చాత్తాపం లేదని చెప్పారు. తర్వాత ఆయన చేస్తున్న ప్రాజెక్ట్ మదరాసి, ఇందులో హీరోగా శివకార్తికేయన్ నటిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.